ఈ పూట టిఫిన్ కింద గారెలు అనమాట. శనక్కాయ చట్నీ, గారెలు. ఈ పిండి మిక్సీలో వేసి చూపిస్తాను. ఇక 3 గిద్దలు పప్పు పోసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసి చూపించి ఈ గారెలు ఎలా వండాలో చూపిస్తాను. ఇందులో కొంచెం అల్లం కూడా వేసుకుంటాను అనమాట. ఒక ఇంచు అల్లం వేసుకొని ఈ గారెల పిండి మిక్సీ వేసి చూపిస్తాను. చూడండి, పిండి ఎప్పుడైనా గారెల పిండి ఇగొట్ట మెత్తగా వేసుకోవాలి, కానీ నీరుగా ఉండకూడదు అనమాట. అప్పుడు నూనె పీల్చదు. గారి కూడా బాగా మెత్తగా పొంగిద్ది అనమాట. పిండి ఎంత మెత్తగా ఉంది గారికి. ఇదివరకు అయితే కొంచెం సగం పప్పులు సగం పిండిలాగా అట్ట కచ్చాబచ్చాగా వేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట అవసరంలా మెత్తగా వేసుకోవచ్చు పిండి. కాకపోతే పలసగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి, పలసగా ఉండకూడదు. చూసారా గారి ఎలా వచ్చిందో చూడండి, బొతలాడుతూ వచ్చింది గారి. చూసారా ఇలా ఉండాలన్నమాట. మెత్తగా ఉంటాయి గారెలు కూడా, తినబుద్దయి టేస్ట్గా ఉంటాయి. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకున్నా నేను, బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఇట్లా వండుకోండి. ఇగోండి గారెలు కాలుతున్నాయి చూడండి. మనం ఇప్పుడు గారెల్లోకి శనక్కాయ చట్నీ చూడుకోండి. ఇదండి శనక్కాయ గుండు కూడా ఇందులోనే వేసేసుకున్నాం. ఒక 100 గ్రాములు. రెండు కలిపి వేయించుకున్నాం. ఇందులోకి కొంచెం ఒక రెబ్బ చింతపండు, అవి ఒగరు లేకుండా 2 చున్నులపాయ రెబ్బలు అన్నమాట. ఇవ్వండి శనక్కాయ పప్పులు వేయించుకొని ఇట్లా చట్నీ చేసుకున్నాను. బాగా నూనె వేసి వేయించుకున్నాం కాబట్టి ఇంకొంచెం తర్వాత పెట్టకపోయినా పర్లా. మరీ నూనెగా ఎందుకు గారెల్లోకి, అది నూనె ఇది నూనె ఎందుకని ఇక తర్వాత పెట్టవసరలా. బాగుంది చట్నీ. చూసారా ఇట్లా పెట్టుకోండి గారెల్లోకి చట్నీ, శనక్కాయ చట్నీ ఇది. అది మెత్త పిండి కదా, అందుకని ఇట్లా ఉంటుంది మెత్తగా గారి. ఇట్లా వేసుకోండి, గారెలు తినబుద్ధి వేసిద్ది. నూనె ఎక్కువ ఏం పేల్చదు, ఎందుకంటే మెత్తగా ఉందనే కానీ పలసగా లేదు, పిండి గట్టిగా ఉంది. అందుకని గారి టేస్ట్ వచ్చిద్ది. ఇట్లా వేసుకోండి చక్కగా. ఎట్లా ఉబ్బిని చూడండి గారి అట్లా ఉంటుంది. బొతలాడుతా పిండి గారి చూపిస్తాను మీకు. ఇదిగా చూడండి మెత్తగా ఉంటుంది ఇట్లా పిండిగా. సరే ఇట్లా ఉండాలి గారి, గట్టిగా ఉండకూడదు. ఎప్పుడైనా గట్టిగా ఉంటే రుచి ఉంటుంది, అదొక రుచి. ఇది మెత్తగా ఉండదు, ఇది ఒక రుచి. మీరు కూడా ఇట్లా చేసుకోండి గారెలు ఎప్పుడైనా చేసుకుంటే. ఇప్పుడు అందరూ మెత్తగానే చేస్తున్నారు గారెల్ని. బొతలాడుతూ ఉండాలన్నమాట. పిండి మెత్తగా ఉండాలి, పలసగా ఉండకుండా ఉంటే గారె భలే బాగుంటుందండి. ఇందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకున్నాను గారెలకి. 4 రోజుల నుంచి వర్షాలు కదా, బయట ఏమి దొరకట్లా, అందుకని ఇంట్లో గారెలు వేసాను ఈ పూట. శుభ్రంగా శనక్కాయ చట్నీ నూరాను. చూడండి గారెలు ఇలాగ ఉండాలి, మెత్తగా రుచిగా. నొట్టు పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అట్లా ఉంటాయి గారి. అది మీరు కూడా ఇట్లా పిండి ఇట్లా ఈ మోస్తరులో వేసుకోండి. కొంచెం అల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అదొక టేస్ట్, బాగా కమ్మగా ఉంటుంది గారి. మీరు కూడా ఇట్లా చేసుకోండి గారెల్ని. అదే గారెలు బాగుండయా అసలు, బొతలాడతా. పైన బాగా గాలిద్ది, లోన మెత్తగా రుచిగా వచ్చింది పిండి. ఎప్పుడైనా గారె ఇలా చేసుకోండి. ఇప్పుడు గారెలు అందరూ ఇలాగే చేస్తున్నారు, టేస్ట్గా చేసుకోండి. నూనె పేల్చదు. చూసారు ఎంతలా వచ్చిందో చూడండి గారె అసలు. అది సరే అట్లా ఉండాలి ఇప్పుడు గారెలు. ఇదిగోండి గారె ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. సరే పైన ఏమైనా క్రిస్పీగా ఉంటుంది, లోన మటుకి చక్కగా మెత్తగా బాగుండిద్ది. మీరు కూడా ఇగో చూడండి అసలు ఎట్లా ఉంది గారి. ఇలా కాల్చాలన్నమాట, ఎర్రగా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకుంటే గారి టేస్ట్ వచ్చిద్ది అనమాట. ఎర్ర కాల్చుకుంటే లోన మళ్ళీ చక్కగా బాగానే ఉడికి పిండి బాగుంటుంది. పైన ఏమన్నా చక్కగా ఏగినట్టు కరకరలాడుతా క్రిస్పీగా ఉంటుంది. అది చూసారా గారెలు ఎంత బాగా పొంగి ఎట్టా వచ్చినాయో, మెత్తగా దూదుల్లాగా ఉంటాయి. నొట్టు పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది గారి టేస్ట్గా.